హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ ట్రేడింగ్ ట్రేడ్ రిపోర్ట్ వీడియో. సో బేసికలీ ఈరోజు చూస్తే మార్కెట్లో ట్రేడ్ అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే మార్కెట్ అనేది మనకి రోజు పర్టికులర్గా సెటప్ ఏం ఫామ్ చేయలేదు. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే ఫామ్ అయ్యేది, బట్ ఇక్కడ ఈ జిగ్జాగ్ చూసిన తర్వాత నాకైతే మూడు పోయింది ట్రేడ్ చేసేది. తర్వాత కిందకు వచ్చింది, మనం ట్రేడ్ తీసుకోవడం మంచిది, మార్కెట్ అనేది సెలిట్ అయింది అనమాట. సో బేసికలీ మీరు ఇక్కడ చూస్తే మార్కెట్లో రైట్ రాంగ్ అనేది ఏది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఈ సపోర్ట్ చూసారంటే ఇప్పుడు ఒక పర్సన్ ఏం థింక్ చేస్తాడు, ఇక్కడికి వస్తే ఇన్నిసార్లు టచ్ అయింది కదా, మళ్ళీ పైకి వెళ్ళిద్దని థింక్ చేస్తాడు. ఇంకొకతను ఎలా థింక్ చేస్తారంటే మార్కెట్ కొంచెం కిందకి రావచ్చు అని థింక్ చేస్తారు. వీళ్ళిద్దరు ఎవరు రైట్ అని మీరు ఎలా చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. ఎవరి దగ్గర అయితే ఎక్కువ మనీ ఉంటుందో వాళ్ళే రైట్ అవుతారు. సో మార్కెట్ కూడా అంతే. సో సిచ్యువేషన్స్ ఇలా ఉన్నప్పుడు ఏ సెటప్ కానీ మిమ్మల్ని కాపాడలేదు, ఓన్లీ మీ సైకాలజీ మిమ్మల్ని కాపాడిద్ది. సిచ్యువేషన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉంది, ఒకవేళ మీరు నిఫ్టీ 50లో చూస్తే కనుక నిఫ్టీ 50లో కూడా మార్కెట్ అనేది ఎగ్జాక్ట్గా మన సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఆడుకుంది, కానీ మనకైతే ఏ సెటప్ ఇవ్వలేదు. కిందకు వచ్చింది, ఈ సపోర్ట్ దగ్గర నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ కాసేపు తిరిగింది, మళ్ళీ కిందకు వచ్చింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. సో ఇది నా ట్రేడింగ్ డే. మీ ట్రేడింగ్ డే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు దాకా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బాయ్ బాయ్.